హాయ్, వెల్కమ్ టు తెలుగులో టైం పాస్ 2.0. ఈరోజు కూడా నేను నిన్నటి ఎపిసోడ్ రివ్యూని అన్ఫార్చునేట్లీ కార్ డ్రైవింగ్ చేస్తూ చేయాల్సి వచ్చింది. చాలా చాలా బిజీ షెడ్యూల్. యాక్చువల్లీ సాటర్డే సండే మా క్లినిక్ చాలా బిజీగా ఉంటుంది. ఎక్కువ మంది పేషెంట్స్ ఉంటారు. సాటర్డే సండే అండ్ ఈవెన్ మండే కొంచెం బిజీగా ఉంటుంది. వెన్స్డే థర్స్డే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. సో అది మా ప్యాటర్న్. సో వీకెండ్ మీ అందరికీ మంచి ఎంజాయబుల్ టైం అయితే మాకు చాలా వర్కింగ్ టైం, టఫ్ టైం. ఎనీవే, ఎవరో కూడా ముందే చెప్తున్నాను, కారులో నేను ఇలాగ వెళ్తూ వీడియో చేస్తున్నాను కాబట్టి మీది కూడా అలాంటి పనులు చేయకండి. ఇది కేవలం నేను హైలీ ట్రైన్డ్ ప్రొఫెషనల్ కాబట్టి అలా చేస్తున్నాను. సో ఇది మీరు ఎవరు చేయకూడదు. ఓకే, ముఖ్యంగా పిల్లలు నన్ను చూసి నేర్చుకోవద్దు మీరు. ఓకే ఓకే నెక్స్ట్. ఓకే, పిల్లలు కారు డ్రైవ్ చేయదు కదా, మర్చిపోయింది. ఓకే, నిన్నటి ఎపిసోడ్ రివ్యూ చేద్దాం. నిన్న నాగార్జున గారి ఎపిసోడ్, నాగార్జున గారి బిహేవ్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. ఆయన సున్నితంగా అందరికీ ఎవరికి ఏది తెలియచేయాలో అది తెలియజేశారు. చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు చాలా పెద్ద పెద్ద కోటింగ్లు ఇస్తే బాగుంటుంది, ఎస్పెషల్లీ సోనియాకి, పృథ్వీకి, వీళ్ళకి అండ్ యాష్మికి ఫుల్ వాళ్ళ క్లాస్ పీకియాలి అని అనుకుని ఉంటారు. బట్ యాక్చువల్లీ అంత పెద్ద క్లాసు సెకండ్ వీక్ లోనే పీకితే అంత కరెక్ట్గా ఉండదు. యాక్చువల్గా వాళ్ళ బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. వాళ్ళు మరీ అతిగా జాగ్రత్త పడతారు. అయితే సోనియా విషయంలో డెఫినెట్లీ కొంచెం చాలా జాగ్రత్త చెప్పినట్టే ఉంది. కొంచెం కాదు, కొంచెం డెఫినెట్లీ సోనియా ఇకపై నువ్వు విష్ణుప్రియని వదిలేసాయి, విష్ణుప్రియని ఏ విధంగా టార్గెట్ చేయొద్దు, విష్ణుప్రియని టార్గెట్ చేస్తే నువ్వు టార్గెట్ అయిపోతావు, జాగ్రత్త అని చాలా క్లియర్గా చెప్పేది. ఇకపై ఇంకా సోనియా విష్ణుప్రియ వెనకాల పడదు. అది మాత్రం ఇంకా కన్ఫర్మ్ అయింది. సో ఈ ఎపిసోడ్, ఈ నెక్స్ట్ వీక్ నుంచి ఈ నామినేషన్స్లో కానీ ఎక్కడ విష్ణుప్రియ మాట తీసుకురా చూడండి. ఈ వీక్లో అట్లీస్ట్ ఒక 2-3 వీక్స్ దాకా అయితే నామినేట్ చేయొచ్చు గ్యారెంటీగా. ఎనీవే, నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అయింది. చీఫ్ ఎవరైతే ఉంటారో, ముగ్గురు చీఫ్స్, వాళ్ళ టీమ్ పెర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలి. ముందుగా యాష్మిని పిలిచి, నీ టీం పెర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, రెడ్ పెర్ఫార్మెన్స్ ఎవరిదైనా బాగోకపోతే వాళ్ళది రెడ్లో పెట్టాలి, పెర్ఫార్మెన్స్ బాగుంటే గ్రీన్లో పెట్టాలి అని ఇచ్చారు. సో ఫస్ట్ అభయ్ని సెలెక్ట్ చేస్తుంది యాష్మి. అభయ్ బాగా పెర్ఫార్మ్ చేశాడు అని అన్నది అది ఒప్పుకోవచ్చు మనం. అభయ్ బాగానే పెర్ఫార్మ్ చేశాడు వాళ్ళ టీంలో. అయితే సెకండ్ అలాగే పృథ్వీని, అభయ్నే కదా ఫస్ట్ అభయ్నే. సో యాక్చువల్ నా దగ్గర రివ్యూకి సంబంధించిన ఇది మ్యాటర్ లేదు, డైరెక్ట్ నా ముందు ఇప్పుడు. సో గుర్తొచ్చి చెప్తున్నాను. సో సెకండ్ పృథ్వీని చెప్తుంది. పృథ్వీని గురించి చెప్పినప్పుడు పృథ్వీని నాగార్జున లేపుతుంది. పృథ్వీకి ఏ క్లాస్ పీకాలో ఆ క్లాస్ పీకుతుంది. అంటే మరీ ఎక్కువ సీరియస్గా ఎక్కువగా తిట్టేసేయకుండా, నువ్వు ఎఫర్ట్స్ వాడుతున్నావు, నోట్లోంచి ఎఫర్ట్స్ బాగా ఎక్కువ వచ్చినాయి లాస్ట్ వీక్ పృథ్వీకి, ఆ ఎఫర్ట్స్ వాడుతున్నావు, అవి వాడొద్దు అని చెప్పి చాలా సీరియస్గానే చెప్పారు. సో డెఫినెట్లీ పృథ్వీ వాటిలో ఆ విషయం కొంచెం కంట్రోల్ చేసుకుంటాడు. అయితే కొంచెం యాదగెంట్గా, కొంచెం అగ్రెసివ్గా కూడా ఉన్నాడు పృథ్వీ లాస్ట్ వీక్లో. బట్ దాని గురించి అంటే యాదగెన్స్ని, అగ్రెసివ్నెస్ని తగ్గించుకోమని చెప్పలేదు, ఎఫర్ట్స్ మాత్రమే వాడొద్దని చెప్పారు. అది కూడా కరెక్ట్. ఎందుకంటే మనకి అందరినీ కూడా కామ్ అయిపోవడం కరెక్ట్ కాదు. కొంతమంది హైపర్ ఉండాలి, అప్పుడే మనకి ఏదన్నా హీరోలు విలన్లు ఉంటేనే కదా మనకి ఏదైనా సినిమా నచ్చింది. అందరూ హీరోలాగా అందరూ శాంతపోతూ ఉంటే బాగోదు కదా. సో పృథ్వీ అగ్రెసివ్నెస్ని కంటిన్యూ చేయొచ్చు, బట్ ఎఫర్ట్స్ యూజ్ చేయొద్దు అన్నట్లు పృథ్వీకి ఇచ్చేది సింపుల్గా స్వీట్ వార్నింగ్. సో పృథ్వీకి అంతకంటే ఎక్కువ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు, విచ్ ఈస్ గుడ్. నెక్స్ట్ సోనియా టీంలో ఈ ఇద్దరిని కూడా గ్రీన్లో పెట్టింది. నెక్స్ట్ రెడ్లో పెడుతుంది ఎవరిని, యాష్మి టీంలో ఇంకెవరున్నారు, మన సోనియాని రెడ్లో పెట్టినప్పుడు సోనియా గురించి మాట్లాడుతూ ఇంకా టాపిక్ వస్తుంది. సో సోనియా తోటి మాట్లాడుతుంది నాగార్జున గారు. నువ్వు అంటే నీ నుంచి యాక్చువల్గా 100% ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, నీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము, అంత ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోయేసరికి 40% వచ్చినా కూడా తక్కువ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టే అవుతుంది అని చెప్పి ఇంకొంచెం యాక్టివ్గా ఉండాలి అని సోనియాకి చెప్పారు. కానీ అది కాదు మెయిన్ ఏంటి అంటే, ఏదైతే సోనియా విష్ణుప్రియ మధ్యలో అయిందో ఆ వీడియో వేసి మరీ చూపించారు. ఇది ఆ వీడియోలో ఏమంటుంది, నీకు
ఇంట్లో ఎవరు చెప్పేవాళ్ళు లేకపోయి ఉండొచ్చేమో కానీ మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మా చెప్పి వాళ్ళు ఉన్నారు, చూస్తారు నేను ఎక్కడ చేస్తున్నాయి అని అనడం, అది డైరెక్ట్గా ఆ వీడియో క్లిప్ వేసి చూపించి సోనియా ఏంటిది ఇంత మాట్లాడిన కరెక్షన్ అంటే సోనియా వెంటనే తను డిఫెండ్ చేసుకుంటూ, అంటే నేను ఆ టాపిక్ ఎక్స్టెండ్ చేయాలనుకోలేదండి, ఆ రోజు నా నామినేషన్ పాయింట్ కూడా అది కాదు అని మొదలెట్టింది. వెంటనే నాగార్జున గారు, టాపిక్ నామినేషన్ పాయింట్ అదే కాదా అనేది కాదు ఇక్కడ పాయింట్, నువ్వు ఆ మాట అన్న కరెక్టేనా? సో ఆ మాటని అనడానికి ఏదో రీజన్ ఉంది అని చెప్పడానికి ట్రై చేస్తుంది. అంటే ఆ మాట అన్న కరెక్టేనా కాదా అనే దానికి ఆన్సర్ చెప్పకుండా ఆ మాట అనడానికి, అంటే ఒక మాట తను అంది కాబట్టి నేను అంటున్నాను, ఆ టాపిక్ ఎక్స్టెండ్ చేసింది కాబట్టి నేను అన్నాను, ఇలాగా అంటూ మొదలెడితే నాగార్జున గారు వెంటనే స్టాప్ ఇట్ అని. ఆ స్టాప్ ఇట్ అనేది యాక్చువల్లీ ప్రోమోలో చాలా హై లెవెల్లో ఎలివేట్ చేస్తుంది, కానీ నిజానికి యాక్చువల్ ఎపిసోడ్లో స్టాప్ ఇట్ అనేది చాలా తక్కువ వాయిస్తో అనడం జరిగింది యాక్చువల్లీ. బట్ స్టిల్ ఇలా అనడం కరెక్ట్ కాదు అని క్లియర్గా చెప్పారు. అండ్ విష్ణుప్రియ మీ ఫ్యామిలీ సంగతి బిగ్ బాస్ హౌస్లో ఎవరికన్నా చెప్పావా అని అడిగితే విష్ణుప్రియ చెప్తుంది, ఫస్ట్ డేనే అందరూ ఇలా అడిగినప్పుడు నేను చెప్పాను అని అంటది. ఇంతకీ మీకు తెలుసు కదా అది ఇంతకీ ఏంటనేది. విష్ణుప్రియకి వాళ్ళ మదర్ చనిపోయారు ఒక 2 years బ్యాక్. అండ్ చిన్నప్పుడు 3 ఏళ్ళ వయసులోనే విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్కి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. సో నిజానికి మణికంఠ నాది చాలా దారుణమైన ఫ్లాష్ బ్యాక్ అంటూ ఉంటాడు, కానీ సిమిలర్ ఫ్లాష్ బ్యాకే విష్ణుప్రియది కూడా. బట్ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే విష్ణుప్రియ చాలా స్ట్రాంగ్గా ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ని తీసుకుంది, బట్ మణికంఠ చాలా వీక్గా, అంటే ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ని తలుచుకుని బాధపడుతూ ఫుల్ సింపతి పొంది ఇలా చేశాడు యాక్చువల్లీ. సో చెప్పాను కదా, సో సిమిలర్ బ్యాక్గ్రౌండ్స్, సిమిలర్ ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నప్పటికీ వాటిని మనం ఎలాగా తీసుకుంటాం, మనకు మనసుకు తీసుకుని దాన్ని తలుచుకుని కుమిలిపోతూ ఉంటామా, లేకపోతే దాన్ని మర్చిపోయి ముందుకెళ్తామా అనేది మన చేతిలో ఉంటుంది యాక్చువల్లీ. సో విష్ణుప్రియని అప్రిషియేట్ చేయొచ్చు ఆ విషయంలో. తను ఈ బిగ్ బాస్ హౌస్లో ఎమోషనల్గా బాధపడుతూ ఏడుస్తూ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పుకున్నది లేదు, ఎవరన్నా అంటే దాని గురించి కుమిలిపోయినట్టు యాక్షన్ చేసింది లేదు. ఉన్నట్టు తన మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో అదే ఫీలింగ్స్ని చూపిస్తూ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను ఇలాగ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి కొంచెం చేంజ్ అవ్వాలన్నట్టు లేకుండా ఒరిజినాలిటీ, తన ఒరిజినల్ యాటిట్యూడ్, ఒరిజినల్ బిహేవియర్ ఏది ఉందో ఎగ్జాక్ట్లీ అదే చూపిస్తుంది. డెఫినెట్లీ ఇది చాలా మంచి విషయం యాక్చువల్లీ విష్ణుప్రియ విషయంలో. సో ఇంకా సోనియాని అడుగుతుంది, ఇలా ఇంత మాట అనడం అవసరం, ఎంత కోపం వచ్చినా ఎంత మాట అనొచ్చానంటే, అంటే అది ఒక్కరోజేనండి, అదే హీటెడ్ మూమెంట్లో ఒక్కొక్కరు అనుకుంటున్న టైంలో వచ్చిందండి అని చెప్తాంటే, నీకేమో ఇంట్లో ఒక చిన్నోడు కావాలి, ఒక పెద్దోడు కావాలి, విష్ణుప్రియకేమో ఎవరే లేదు, ఇలాంటి డైలాగ్స్ వేస్తావా, నువ్వేమో ప్రతి చిన్నదానికి హర్ట్ అయిపో. సో బేసికలీ నేను ఈరోజు మార్నింగ్ క్లినిక్ వస్తున్నప్పుడు ఏదైతే రికార్డింగ్ నడుస్తూ ఉందో అది మధ్యలో అనుకోకుండా రికార్డింగ్ ఆగిపోయింది. అది ఎందువల్ల ఆగిందో తెలియదు, బట్ నేను అలాగా మాట్లాడుతూనే ఉన్నాను అనమాట. బట్ అది ఏది రికార్డ్ కాలేదు. ఎనీవే, కొంతమంది పేషెంట్స్ని చూసాక మధ్యలో లంచ్ టైంలో ఈ వీడియో చేస్తాను. ఇప్పుడే లంచ్ ఫినిష్ అయింది, చాలా క్విక్గా రిమైనింగ్ పార్ట్ ఫినిష్ చేస్తాను. మనం ఎక్కడున్నాం, మంచి రసవత్తరమైన సిచ్యువేషన్లో ఉన్నాం. బేసికల్లీ సోనియాని నాగార్జున గారు మొత్తం డైరెక్ట్లీ అడుగుతున్నారు, ఎందుకు ఇలాగా చేసావు, ఎందుకు మాట్లాడేవి ఇలాంటి మాటలు, ఏది అదే వీడియో వేసి చూపించారు కదా, నీకంటూ ఇంట్లో ఎవరు లేదు చెప్పేవాళ్ళు, నాకు ఇంట్లో మాకు ఇంట్లో ఉన్నది చూసేవాళ్ళు అని చెప్పి ఏదైతే విష్ణుప్రియకు పేరెంట్స్ లేదో దాన్ని ఎత్తి చూపించినట్లయింది. దాన్నే క్వశ్చన్ చేసేది నాగార్జున గారు. అది ఆ మూమెంట్లో, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అలా అయిందండి. అసలు నేను ఎక్స్టెండ్ చేయాలనుకోలేదు, బట్ అవతల వాళ్ళు ఎక్స్టెండ్ చేసేది అన్నట్లు మళ్ళీ విష్ణుప్రియ మీద బ్లేమ్ వేయడానికి ప్రయత్నించబోయింది. బట్ నాగార్జున క్లియర్గా అడిగారు, ఎలాంటిదైనా నీ నామినేషన్ పాయింట్ అది కాదంటున్నావు, అది నీది కాదంటున్నావు, బట్ అయినా కూడా ఎంత దారుణమైన మాటలు, ఎంత హర్టింగ్గా ఉండి మాట్లాడతావా అని చెప్పి అన్నప్పుడు
లేదండి అది కాదు, ఇది కాదు అని ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. ఏదో సంజయ్ షా అలా కూడా లేదది. అదేంటంటే ఏదో అవతల వాళ్ళు నన్ను పోక్ చేశారు కాబట్టి నేను ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది అన్నది ప్రూవ్ చేయడానికి ట్రై చేసింది యాక్చువల్లీ. అక్కడ నిజానికి ఒక సారీయో, ఒక మనస్ఫూర్తిగా ఒక సారీ చెప్తున్నట్లు నిజంగా కొంచెం నేను బాధపడుతున్నాను అలాంటి మాటలు అన్నందుకు అన్న ఒక మాట వస్తే నిజానికి అమ్మాయి నోట్లోంచి అట్లీస్ట్ కొంతన్న ఏదైతే తప్పు చేసిందో దాని మీద కొంచెం మనం క్షమించేవాళ్ళం, ఆడియన్స్ అనేవాళ్ళు కొంచెం క్షమించేవాళ్ళు. బట్ సోనియా అలాంటి పని చేయలేదు. ఆ అమ్మాయికి ఏ విధమైన రిగ్రెట్ లేదు. నేను వేసిన డైలాగ్ కరెక్ట్ కాదు, ఆ అమ్మాయిని చాలా హర్ట్ఫుల్గా నేను డైలాగ్ వేసాను అన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఎందుకు లేదు అంటే ఇవన్నీ ముందే ప్లాన్ ప్రకారం ప్రిపేర్ చేసుకున్న డైలాగ్స్ ఇవి. ఆ అమ్మాయిని బ్యాట్ చేద్దాం, విష్ణుప్రియని బ్యాట్ చేద్దాం అని ముందే డిసైడ్ అయ్యి వేసిన డైలాగ్స్ కాబట్టి ఏ విధమైన అదే బై మిస్టేక్ వచ్చిన డైలాగ్ అయితే కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. బై మిస్టేక్ వచ్చింది అస్సలు కాదు. సో ఆబ్వియస్లీ అలాగా మనస్ఫూర్తిగా ఉన్న కసంతా తీర్చుకునేలా డైలాగ్ వేసినప్పుడు ఆబ్వియస్లీ ఆ క్షమాపణ అడగడం అలాంటివి జరగవు యాక్చువల్లీ. నాగార్జున గారు ఇంకా అడిగారు, మరి ఎంత హార్ట్ఫుల్గా మాట్లాడేమంటే చెప్తుంది అదే ఆ అమ్మాయి వల్ల నేను ఇలా మాట్లాడాను అంటుంది. సరే ఇంకా నేను వీడియోస్ చేయాలంటే చాలా ఉన్నాయి. నువ్వు డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడావు. నువ్వు చాలా ఇబ్బందికరమైన డ్రెస్సులు వేసుకుని కూర్చుంటే మిగిలిన వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అని అన్నావు. ఆ మాట అనొచ్చా అని చెప్పి అన్నారు. దానికి కూడా మళ్ళీ అది కూడా సేమ్ రోజు అండి, సేమ్ హీటెడ్ దీంట్లో నుండి వచ్చింది అని అనడం మొదలెట్టింది. అప్పుడు నాగార్జున గారు కరెక్ట్గా ఒక మాట అన్నారు, ఒక్క రోజు అని కాదు, ఒక్క నిమిషం చాలు నీ ఇమేజ్ పడిపోవడానికి. ఆడియన్స్ చూస్తున్నారు, అందరం చూస్తున్నాం, మేము చూస్తున్నాం అని క్లియర్గా చెప్పేసరికి అప్పుడు డెఫినెట్లీ స్ట్రైక్ అయింది సోనియాకి. ఓకే, నేను ఏదైతే విష్ణుప్రియాని నెగిటివ్గా చేయడానికి ప్రయత్నిస్తున్నానో అది ఆడియన్స్కి దొరికిపోయింది, ఆడియన్స్ నా ప్లాన్ని పసిగట్టేసారు అని చెప్పి క్లియర్గా తెలిసింది. ఎందుకంటే నాగార్జున గారు డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్లు చెప్పేది, ఆడియన్స్ చూస్తున్నారు నువ్వు చేస్తున్నది అన్నట్లు. ఎందుకు అసలు సోనియా విష్ణుప్రియని ఎందుకు అంతలా టార్గెట్ చేస్తుంది? ఒకటి, విష్ణుప్రియకి బయట ఫాలోయింగ్ బాగా ఉంది. సో వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్, టాప్ 5 అర్హతలు ఉన్న వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తే తను కూడా హైలైట్ అవుతుందని ఒకటి. ఇంకొకటి యాక్చువల్ చెప్తాను చూడండి. ఏంటంటే ఒక గ్రూప్లో ఒకళ్ళు ఎవరన్నా చాలా సరదాగా జోకులు వేస్తూ జోవియల్గా ఆనందంగా ఉన్నదనుకోండి, వాళ్ళ ఆనందాన్ని చూసి తట్టుకోలేదు కొంతమంది. జలసి, విపరీతమైన జలసి. ఒక వ్యక్తి ఆనందంగా ఉంటే, సరదాగా జోకులు వేస్తుంటే తట్టుకోలేని మనస్తత్వం సోనియాది. ఇక్కడ మీరు చూస్తే మిగిలిన అందరూ కూడా చివరికి శేఖర్ భాష జోకులు వేస్తున్నప్పటికీ శేఖర్ భాషను చూస్తే మనకి శేఖర్ భాష ఒక హ్యాపీ పర్సన్ అలా అనిపించడు మనకి. జోకులు వేస్తున్నాడు, అవతల వాళ్ళు నవ్విస్తున్నాడు. బట్ సంహౌ శేఖర్ భాషను చూస్తే ఇతను ఒక సెంటిమెంట్ ఎక్కువ ఉన్న మనిషి, ఎమోషనల్ మనిషి అని ఒక రకమైన జాలి కూడా కలుగుతుంటుంది యాక్చువల్లీ. సో జోకులు వేసినంత మాత్రాన సంతోషంగా ఉన్న మనిషి అన్నట్టు అనిపించదు. బట్ కొంతమందిని చూస్తే ఈ వ్యక్తి ఎలాగున్నా సరే సంతోషంగా హ్యాపీగా ఉంటుందా అని అనిపిస్తుంటుంది. విష్ణుప్రియ అలాంటిది. విష్ణుప్రియ ఏ సందర్భం వచ్చినా సరదాగా నవ్వుతూ ఉంటుంది, అసలు చాలా చిన్నపిల్లలా తీసుకుంటుంది, చిన్నపిల్లల మనస్తత్వం కూడా. ఇంకా అమ్మాయికి ఆనందంగా ఇప్పుడు కుటుంబంలో ఎన్నున్నా, తల్లి లేకపోయినా, తండ్రి దూరంగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఆనందంగా బతికేస్తుంది విష్ణుప్రియ. ఇలాగ ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్నదనుకోండి, ప్రతి దాంట్లోనూ నెగిటివిటీ వెతుక్కుంటూ, ప్రతి దాంట్లోనూ బాధను వెతుక్కుంటూ ఎప్పుడు బాధపడే వాళ్ళు ఉంటారు చూస్తారా, వాళ్ళకి విపరీతమైన జలసి ఉంటుంది. అందుకనే సోనియాకి విష్ణుప్రియ అంటే పీకల దాకా జలసి. ఎందుకు అలాంటి మనస్తత్వం నాకు లేదే అన్న ఇది. సో ఒకటి, టాప్ కంటెస్టెంట్ తనని గేమ్లో గెలవాలంటే, టాప్కి వెళ్ళాలంటే కొంచెం నెగిటివ్ చేస్తే నాకు అటెన్షన్ వస్తుంది, లేకపోతే నాకు సానుభూతి వస్తుంది అన్న ఇది ఒకటి ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం అది గేమ్ ప్రకారం చూసుకుంటే అలా ఉంది. అట్ ద సేమ్ టైం రియల్గా కూడా విపరీతమైన జలసి విష్ణుప్రియ అంటే సోనియాకి అది. సో ఎనీవే నాగార్జున గారు హింట్స్ ఇచ్చాక డెఫినెట్లీ ఇకపై అయితే రాబోయే కొన్ని వారాల పాటు అయితే డెఫినెట్లీ నామినేట్ అయితే చేయదు సోనియా విష్ణుప్రియని. చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇకపై. నెక్స్ట్ ఇంకా నాగార్జున ఇంకా మంచి డైలాగ్స్ వేసేది, అవి మిస్ చేయకూడదు మన రివ్యూలో. నీకైతే పెద్దోడు కావాలి, చిన్నోడు కావాలి,
కానీ విష్ణుప్రియకి ఎవరు లేదు. క్లియర్‌గా అన్నారు యాక్చువల్లీ. నువ్వు ఇలాగ సోఫాలో కూర్చుంటే కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సరిపోదు. అన్నీ సోనియా ఏం చేస్తుందో వాటన్నిటి గురించి క్లియర్‌గా హింట్స్ ఇవ్వడం కాదు, డైరెక్ట్‌గా చెప్పేది సోనియాకి. అది. ఓకే. ఇది అయిపోయాక నెక్స్ట్ నైనికాని పిలుస్తది. నైనికాని పిలిచి ఇది నెక్స్ట్ మీ క్లాన్‌లో వస్తది. బిఫోర్ దట్ యాక్చువల్లీ మన ఎవరైనా యాష్మి కదా ఉంది అక్కడ. యాష్మిని అవతలి క్లాన్‌లో అవతలి 2 క్లాస్‌లో నువ్వు ఏ ప్లేయర్‌కి బెస్ట్ మార్క్స్ ఇస్తావంటే తను నబీల్‌ని సెలెక్ట్ చేసుకుంటది. ఓకే. నెక్స్ట్ నైనికాని పిలిచి నైనిక మీ టీంలో మీ క్లాన్‌లో బెస్ట్ ప్లేయర్స్ ఎవరు అంటే ఇలాగా గ్రీన్‌లో నబీల్‌ని పెడతది ఫస్ట్. నబీల్ చాలా బాగా ఆడాడు అని చెప్పి పెడుతుంది. ఇట్స్ ఫైన్. చిన్న కాన్వర్సేషన్ అవుతుంది నబీల్‌కి నైనికాకి మధ్యలో. ఇట్స్ ఫైన్. వీ కెన్ ఇగ్నోర్ అబౌట్ ఇట్. నెక్స్ట్ నైనిక సేమ్ మళ్ళీ విష్ణుప్రియని సెలెక్ట్ చేస్తుంది గ్రీన్‌లో. చెప్తుంది విష్ణుప్రియ గురించి. అక్కడ ఫిజికల్ గేమ్ యాక్చువల్లీ. కాళ్ళకి షూకి సాక్స్ ఉంటే ఆ సాక్స్ని తీయాల్సిన ఫిజికల్ గేమ్ అది. బట్ స్టిల్ అందరూ మగవాళ్ళే ఉన్నప్పటికీ కూడా విష్ణుప్రియ వెళ్ళింది, ధైర్యంగా ఆడింది. సో కాబట్టి విష్ణుప్రియ చాలా బాగా ఆడినట్లు అని చెప్పి విష్ణుప్రియ సెలెక్ట్ చేస్తే ఇమీడియట్లీ నాగార్జున గారు కూడా అందుకుని, విష్ణుప్రియ నువ్వు ఎందుకు వెళ్ళావు నాకు తెలుసు, నువ్వు మస్కిలిన్ అని అంటే విష్ణుప్రియ యాక్చువల్గా కొంచెం నాగార్జున గారు నా మీద ఏమైనా జోకులు వేస్తున్నారా, ఉన్నది చెప్తున్నారా అని అర్థం కాక కొంచెం ఇబ్బందిగా చూస్తూ ఉంటుంది. విష్ణుప్రియ నువ్వు చాలా బాగా ఆడావు అది ఇది అంటుంటే, విష్ణుప్రియ మంచి స్ట్రాంగ్. విష్ణుప్రియ ఎంత స్ట్రాంగ్ మీకు తెలియదు, నిజంగా కావాలంటే ఎత్తి పడేస్తుంది అని అంటుంటే విష్ణుప్రియ నిజంగానే ఇప్పుడైతే డెఫినెట్లీ జోక్ వేస్తున్నా నాగార్జున అనుకుంటూ ఒక రకమైన అయోమయం చూస్తుంటుంది. అంటే నాగార్జున నేను చేస్తున్న జోకులు కాదు, సీరియస్ అని చెప్పి క్లాప్స్ కొడితే మొత్తం అందరూ కూడా క్లాప్స్ కొడతారు. అప్పుడు అమ్మయ్య జోకులు వేయట్లేదు అనమాట, సీరియస్గా నాగార్జున అని పొగుడుతున్నారు అనమాట అని విష్ణుప్రియ లెగుస్తుంది. లేచాక చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దానికి ముందు ఒక డైలాగ్ వేస్తుంది యాక్చువల్లీ విష్ణుప్రియ ఇదే ఎపిసోడ్లో. అదేంటి అంటే తన బ్రెయిన్కి నత్తి ఉంది అని చెప్పి. ఇది బ్రెయిన్కి నత్తి అనేది నేను కూడా ఫస్ట్ టైం విన్నాను. నాగార్జున కూడా అదే మాట ఆయన ఫస్ట్ టైం విన్నామంటే. బ్రెయిన్లో ఒకటి వస్తుంది కానీ ఆ నోట్లోకి వచ్చేసరికి ఆ పదం కరెక్ట్ పదం రాదంటది యాక్చువల్లీ. సో ఆ బ్రెయిన్కి నోటికి ఉన్న ఈ సమన్వయ లోపాన్నే తను బ్రెయిన్లో ఉన్న నత్తి అని చెప్పి అన్నది. ఆ బ్రెయిన్లో ఉన్న నత్తి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి నాగార్జున అంటే 50% ఉంది అని చెప్పేసి అన్నది. సరే విష్ణుప్రియ, సరే నీకు అంతా బాగానే ఉంది, మీ క్లాన్ వాళ్ళకి వచ్చిన నెయ్యి మణికంఠ వాళ్ళకి ఇచ్చిన రాగిలోకి ఎలా వెళ్ళింది అని ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. సో అందుకంటే ఫస్ట్ యాక్చువల్లీ ఇలాగ ఒకరిది ఇంకో దాంట్లో పెట్టడం అనేది చేసింది విష్ణుప్రియ అనమాట. ఆ విష్ణుప్రియ అక్కడ దొరుకుతుంది, కానీ చేసింది చాలా మంచి పని యాక్చువల్లీ. సో అప్పుడు ఏమంటదంటే, నా జాలిగుండెని నేను లాక్ చేశానంటే బిగ్ బాస్ గారు వార్నింగ్ ఇచ్చాకని చెప్పేసి అంటది. అప్పుడు నాగార్జున బాగా నవ్వి మళ్ళీ ఇంకొకసారి రిమైండర్ అనమాట, నువ్వు విష్ణుప్రియని వదిలేసే అని అనడానికి, చూడు బ్రెయిన్కి నత్తి జాలిగుండే ఇప్పుడన్నా నువ్వు వదిలేయాలి విష్ణుప్రియని అని చెప్పి సోనియాకి ఇంకోసారి హెచ్చరిస్తుంది యాక్చువల్లీ. సోనియా ఓకే సార్ ఐఎమ్ సారీ అంటది యాక్చువల్లీ. నిజానికి సోనియా ఈ ఎపిసోడ్లో విష్ణుప్రియకి పర్సనల్గా సారీ చెప్పి ఉండాల్సింది. అది చేయకపోవడం చాలా చాలా దారుణం యాక్చువల్లీ. ఓకే, అది చెప్పాను కదా, ఇది ఎవరికి వాళ్ళకి ఉండాలి బేసికల్లీ. ఆ కామన్ సెన్స్, మానవతా దృక్పథం, గిల్టీ కాన్షియస్నెస్ ఇవన్నీ ఉండాలి యాక్చువల్లీ. అది అలాంటిది లేదు సోనియాకి. నెక్స్ట్ ఆదిత్య ఓంని నైనిక పిలిచి రెడ్డిస్తుంది ఆదిత్య ఓంకి, అంటే సరిగ్గా ప్లే చేయలేదు అని. ఆదిత్య ఓం అతను ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్, నేను రగ్బీ ఏవో ఆడతాను నేను, అలాంటి నాకు ఛాన్స్ ఇవ్వలేదని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధపడ్డాడంట. అసలు కెప్టెన్ని ఛాన్సే అడగకుండా వేరే టీమ్ మేట్స్ దగ్గరికి వెళ్ళి బాధపడడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నైనిక అడుగుతుంది. అది కరెక్ట్. కొంతమంది ఏంటంటే ఆదిత్య లాంటి వాళ్ళు ఉంటుంది మన టీమ్స్లో, అసలు కనీసం నేను ఇది ఆడతాను అని కూడా చెప్పదు, కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకపోతే నాకు ఛాన్స్ ఇవ్వలేదని మొత్తం తర్వాత ఏడుస్తుంది చాలాసార్లు. సో చిన్నపిల్లల మనస్తత్వం బేసికలీ ఆదిత్యది. ఎందుకు ఇలాగా అని చెప్పి ఆదిత్య ఓంని నాగార్జున గారు అడిగితే ఏదేదో రీజన్స్ చెప్పి లాస్ట్లో ఎందుకు డైరెక్ట్గా నైనికకి చెప్పలేదు నువ్వు అంటే ఏజ్ ఇష్యూ వచ్చింది అన్నట్లు చెప్పాడు యాక్చువల్లీ.
మాట్లాడితే ఏజ్ పట్టుకొస్తాడు ఆదిత్య ఓం. నాగార్జున గారు కరెక్ట్గా రెస్పాన్స్ ఇస్తారు. యాక్చువల్లీ ఏజ్ ఉంది కాబట్టి, ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు వెళ్ళి చెప్పాలి, అప్పుడే మీ పెద్దరికం నిలబడుతుంది అని చెప్పి చాలా కరెక్ట్గా క్లాస్ స్పీకర్ ఆదిత్య ఓంకి. నెక్స్ట్ నైనిక సీతని సెలెక్ట్ చేస్తుంది బెస్ట్ పెర్ఫార్మర్ కింద. చాలా బాగా చేసింది సీత అని చెప్పి. సీత ఓకే, నేను ఇక వరల్డ్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినంత హ్యాపీగా ఫీల్ అయిపోతూ అది చాలా మురిసిపోతూ ఉంటుంది. సార్ ఇప్పటికన్నా నన్ను సీతకి కిరాక్ యాడ్ చేస్తారా సార్ అని చెప్పేసి, దొరికింది ఛాన్స్ కదా అని చెప్పేసి కిరాక్ యాడ్ చేయమంటుంది. నాగార్జున గారు కిరాక్ సరే నీ కిరాక్ ఇచ్చేస్తున్నాను అంటూనే అంతకు ముందు రోజు ఏదైతే ఈ సాఫ్ట్ టై వచ్చిందో ఆ సాఫ్ట్ టైని మళ్ళీ ఇప్పుడు ఇస్తారనమాట సీతకి. కాసేపు కొంచెం ఎమోషనల్గా ఏడుపు వచ్చేసినట్లు యాక్షన్ చేసి ఆ సాఫ్ట్ టైని తీసుకుని హగ్ చేసుకుంటుంది సీత. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇదే టైంలో యాష్మి 250 గ్రాముల ఏదైతే ఇది ఉందో ఆ ఇష్యూ ఉందో దాని గురించి వీడియో మొత్తం ఎడిటర్ పట్టుకొస్తాడనమాట. పట్టుకొచ్చి ఆ వీడియో ప్లే చేస్తారు. వీడియోలో క్లియర్గా ఏంటి, యాష్మి మణికంఠ సీత యాష్మి ఉంటారు. సీత అడుగుతుంది ఎవరికి తక్కువ వస్తుందో 250 దగ్గరలో వస్తుందో వాళ్ళే విన్నర్స్ కదా అంటే అవును అని కూడా చాలా క్లియర్గా అంటుంది యాష్మి. కానీ ఆ తర్వాత మాట మార్చేసింది. సో ఆ క్లియర్గా అన్న వీడియో అక్కడ ప్లే చేస్తారు. అక్కడ నిజానికి అడిగింది మణికంఠ కాదు, మణికంఠ కాన్వర్సేషన్ ఉన్నాడు. అడిగింది సీత, అవును అని ఒప్పుకుంది యాష్మి. ఇది క్లియర్గా యాష్మి దొరికిపోయినట్లే. అయితే ఇప్పుడు నాగార్జున గారు ఎందుకు అలా చేసావు, ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది కదా నువ్వు ముందు అన్నావంటే అప్పుడు స్టార్టెడ్ క్రయింగ్. ఇంకా తెలుస్తుంది యాష్మి లాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు విష్ణుప్రియ లాగా జెన్యున్గా ఉండేవాళ్ళు కాదు. జెన్యున్గా ఉండేవాళ్ళు జెన్యున్గా ఆన్సర్ చెప్తారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే జెన్యునిటీ ఉండదు. కళ్ళమ్మటి నీళ్ళు మాత్రం అలా వస్తూ ఉంటాయి. కళ్ళమ్మటి నీళ్ళు తెచ్చుకుని అక్కడ ఆ టీంలో 5 ఆకలితో ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి మొత్తం ఇది మొదలెట్టింది అనమాట సెంటిమెంటల్ గేమ్. నాగార్జున గారు అడుగుతుంది ఈ మాట అయితే ఇందాక చెప్పాల్సింది, ఇందాక అడిగినప్పుడు నువ్వు లేదు నీ మాట అనలేదు అది ఇది అని అనడం ఎందుకు, ఈ మాట ముందే చెప్తే అసలు గొడవ ఉండేది కాదు కదా అంటే లేదు అలా అని కాదండి, నేను ఇది దాద్దాం అనుకున్నాను, ఆ వీడియో వేస్తుంది అనుకోలేదు అన్న టైప్లో చెప్పేసింది. బట్ యాక్చువల్గా నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఆ రోజు 5కి లంచ్ రావాలి, 5 తినాలి, ఈ ఇద్దరు టీం చిన్నది కాబట్టి వాళ్ళు కొంచెం సాక్రిఫైస్ చేసినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో అన్న మాట కానే కాదు. క్లియర్గా అక్కడ మణికంఠ గెలవకూడదు అంతే. దానికి రీజన్ ఏంటి, సడన్ డెసిషన్ తీసుకుంది మణికంఠ గెలవకూడదు, సీత అంటే ఇష్టం, సీత గెలవాలని ఉంది తనకి. అండ్ అది కాక బేసిక్ కామన్ సెన్స్ లేదు. అంటే ఎవరు గెలవాలని ఉన్నా ఎవరు ఓడిపోవాలన్నా బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే 250 గ్రాములు అనేది హ్యూమన్లీ ఇంపాసిబుల్. అదే మణికంఠ అంటున్నాడు, అదే కరెక్ట్. హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఎవరైనా సరే మినిమం కామన్ సెన్స్, లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఐక్యూ కూడా ఉన్నా కూడా వాళ్ళు చేసే పని ఒకటే, 250కి దగ్గరలో ఎవరున్నారో వాళ్ళకి విన్నర్గా అనౌన్స్ చేయడం. అది చేయకపోవడం అంటే అంతకంటే మూర్ఖత్వం కొట్టలేదు. డెఫినెట్లీ కావాలని అయితే చేయలేదు. కావాలని అయితే ఎందుకు చేయలేదు అనేది ఎలా చెప్పొచ్చు అంటే ఇమీడియట్లీ మణికంఠ మాట్లాడితే ఒక్కసారిగా తను ఎగిరిన తను వాయిస్ రైజ్ చేయడం, కళ్ళు డబల్ చేయడం ఏదైతే చేసిందో అది చూసి చెప్పొచ్చు తన డెసిషన్కి ఎవరైనా అగైనెస్ట్గా మాట్లాడితే అసలు తట్టుకోలేదన్నమాట అది. సో అది మొత్తానికి అయితే మరీ ఎక్కువ పెద్ద క్లాస్ పీకలేదు యాష్మికి. చాలామంది ట్రైలర్ చూసి స్పైకి మొత్తం నాగార్జున క్లాస్ పీకేశారని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. స్పై అంటే సోనియా, పృథ్వీ అండ్ యాష్మి. క్లాస్ పీకేదా, ఎవరికి ముగ్గురికి క్లాస్ పీకలేదు. 2 వారాల టైంలో అంత పెద్ద క్లాస్ పీకితే కూడా అంత బాగోదు. బట్ యాష్మికి తెలియజేసేది ఏం చేసావు అనేది, అందులో ఎక్కడ పెద్ద క్లాస్ పీకడం లాంటిది లేదు. పృథ్వీకి కూడా ఓన్లీ ఎఫర్ట్స్ వాడదని మాత్రమే చెప్పారు. సో అది కూడా మరీ ఎక్కువ పృథ్వీ ఆటని బ్లేమ్ చేయడం కూడా అందులో ఏం లేదు. సోనియాకి మాత్రం కంప్లీట్ జాగ్రత్త పడమని అద్భుతమైన హింట్స్ ఇచ్చారు. సో అది ఇంకా మిగిలిన ఎపిసోడ్ గురించి అంత రివ్యూ చేయాల్సిన అంత అవసరం కూడా లేదు. చాలా మిగిలినంత బోరింగ్గా ఉంది. అయితే ఒకటి ఏంటంటే శేఖర్ భాషకి బాబు పుట్టాడని చెప్పేసి ఇలాగ నాగార్జున అనౌన్స్ చేయడం, శేఖర్ భాష చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. ఈరోజు శేఖర్ భాష ఎలిమినేషన్ ఎపిసోడ్, ఎలిమినేట్ అయిపోతున్నాడు. చాలామంది బాధపడుతున్నారు శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోతున్నాడని, శేఖర్ భాష లేకపోతే బిగ్ బాస్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ పోతుందని. కానీ నాకు మరీ ఆ జనాలు చెప్పినంత బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ నాకైతే ఏమీ కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని స్క్రీన్ ప్రెజెన్సే లేదు.
ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో మినిమమ్ స్ట్రాటజీ కొంచెం ఉండాలి. అంటే మినిమమ్ కొంత స్క్రీన్ స్పేస్ ఆక్యుపై చేయడం కోసం ఏదో ఒకటి చేయాలి. నేను నాలాగా ఉంటాను. ఆటోమేటిక్‌గా మీరు కెమెరాలు పెట్టుకోండి అంటే అది అయ్యే పని కాదు అలాగా. సో, బేసికల్‌గా ఏంటంటే అట్‌లీస్ట్ కొంత ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. ఒక్కోసారి కావాలని ఇన్వాల్వ్‌మెంట్ తెచ్చుకున్నా సరే అందులో పార్టిసిపేట్ చేయాలి కొన్ని గొడవల్లో. అది కరెక్ట్ అది. అలాంటప్పుడే మనకి స్క్రీన్ టైమ్ వస్తది. అన్‌ఫార్చునేట్‌లీ లాస్ట్ వీక్ మొత్తం శేఖర్ భాష స్క్రీన్ టైమ్ మిస్ అయింది. అతను జోకులేసినా కూడా అవి పెద్దగా పేలలేదు. సో, అందువల్ల ఆటోమేటిక్‌గా అంటే ఓట్ల ప్రకారం కూడా శేఖర్ భాష వెళ్ళే ఛాన్స్ ఉంది. అది శేఖర్ భాషని బాబు పుట్టాడు కాబట్టే పంపించేస్తున్నారు అనడంలో 100% నిజం ఉండకపోవచ్చు. బట్ శేఖర్ భాష నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను టాప్ 5లో ఉంటాడేమో అని. బట్ అన్‌ఫార్చునేట్‌లీ హి డిసప్పాయింటెడ్. సో, ఎనీవే నా దృష్టిలో అయితే ఈ టైంలో వెళ్ళి ఎవరైతే వాళ్ళ బాబు, వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి టైమ్ స్పెండ్ చేయడమే అన్నిటికంటే ఉత్తమం, మంచిది. 'బిగ్ బాస్' లాంటి షోలో కావాలంటే ఫ్యూచర్‌లో మళ్ళీ ఇంకోసారి రావచ్చు. ఇది అయితే టైం కాదు. దట్స్ ఇట్ అండి. ఈరోజు నైట్ ఎపిసోడ్ రివ్యూ రేపు మార్నింగ్ ఇస్తాను. దట్స్ ఇట్. ఐ విల్ క్యాచ్ యూ టుమారో మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ. బై.